కుటుంబాల నుంచి బుక్కెడు అన్నం కూడా పెట్టలేదు. నీకు తెలంగాణ సమాజం ఎందుకు ఓటేయాలని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు తెలంగాణ సమాజాన్ని కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారిని అమ్మనా బొమ్మనా తిట్టినవంటే కన్న తల్లితో సమానంగా గౌరవించాల్సిన శ్రీమతి సోనియా గాంధీని పట్టుకొని అమ్మనా బొమ్మనా అంటే ఇంతకంటే నీచుడు నికృష్టుడు కబీరగారు ఎవడన్నా ఉంటారా? ఒక్కసారి ఇవాళ ఆయన కొడుకు బయలుదేరిండు. ఇక ఆయన కొడుకు మాట్లాడుతున్నాడా అంటే ఇక ఆయన మాటలు చూస్తుంటే ఆయన వెనకాల ముగ్గురు నిలబడి ఉంటారు. ఒకడు నాయన నరసింహారెడ్డి, రెండోడు మహమూద్ అలీ, మూడోడు తుమ్మల నాగేశ్వరరావు. లాభమన గారు లడాయి కొట్టాడంట, వెనకాల ముగ్గురు నూపుడు మనగలంట. ఇవాళ నువ్వు ఏ పొడుస్తావు పొడుగు కేటీఆర్ నేను అడుగుతున్నా. నీకు ప్రజలు 63 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇచ్చింది. నువ్వు వాళ్ళ నీళ్ళని కొనుక్కొని 100 చేసుకున్నావు. ఇవాళ ఈ 100 రద్దు చేసి మళ్ళీ 100 ఎందుకు గెలవాలనుకుంటున్నావు? నిన్ను 5 ఏళ్ళు 60 నెలలు పాలించమని నీకు ఇస్తే 9 నెలల ముందే నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇవాళ నిన్ను 5 ఏళ్ళు నిండా పరిపాలించమని ప్రజలు చెప్పినప్పుడు నువ్వు సంవత్సరం ముందుగానే ఆత్మహత్య చేసుకున్నావు అంటే నీ ఆత్మహత్యకు కారణాలు వివరించాల్సిన అవసరం లేదా? తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. కాబట్టి సోదరులారా, ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటలు చూడండి. ఎక్కడ మాట్లాడినా ఎట్లాంటి భాష మాట్లాడుతున్నావు. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి భయం పట్టుకున్నది, ఓటమి భయం పట్టుకున్నది, రాజకీయ సాగు భయం పట్టుకున్నది. రాజకీయాల ఇక బతకలేనేమో అనే అనుమానం వచ్చి ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని చూస్తుంటే ఎన్నికల కోడ్ వచ్చింది. పోలీసులు స్వేచ్ఛగా ఇప్పుడు తమ విధులు నిర్వర్తించవచ్చు. మనం అక్కడక్కడ రోడ్ల మీద చూస్తున్నాం. రాత్రి 9 అయితే వచ్చిపోయే బండ్లను ఆపి నోట్ల పుల్ల పెట్టి ఊరిపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు తాగి బండి నడిపితే జైలుకు దొరుకుతామని. నేను అడుగుతున్న పోలీసుల్ని, అయ్యా తాగి బండి నడిపితే నోట్ల పుల్ల పెట్టి ఊరించి జైలుకు దొరుకుతున్నావు కదా, తాగి రాష్ట్రాన్ని నడుపుతున్నా నోట్ల పుల్ల పెట్టి ఊరించి తీసుకుపోయి అండమాన్ జైల్లో పెట్టాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక బండి నడిపితేనే తాగి నడిపితే ప్రమాదం ఉన్నప్పుడు 4 కోట్ల మంది ప్రజలు ఆయన బండిలు ఎక్కించుకొని ఆయన కారు తోడుతుంటే ఆ కారు గుంతలు పడితే 4 కోట్ల మంది సస్తరా సావరా? ఆయన అట్లాంటి తాగి నడుపుతున్నప్పుడు జైలు పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.